క్వశ్చన్స్ అన్ని చాలా స్ట్రైట్గా ఉంటాయి. ఎక్కడ కట్స్ ఉండు, ఎడిటింగ్ ఉండు. మీరు కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం, లేదంటే ఇప్పుడు ఆపేద్దాం. తప్పకుండా కొన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని బాధిస్తాయి. మీ ఫాదర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న సమయంలో మాడుగుల చోడవరం నియోజకవర్గంలో ఉన్న రంగురాలు తీసుకువెళ్ళి దీని ద్వారా కోట్లాది రూపాయలు మనకు వస్తుందని చెప్పి ఆయన రంగురాల తవ్వకాలు కోట్లు సంపాదించుకున్నారనే విమర్శ, ఆరోపణ కూడా ఉంది కదా. రంగురాలు తీసుకెళ్ళడం వాస్తవం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సగం మెయిన్ ఉత్తరాంధ్ర సంబంధించి ఎవరి దగ్గర లేని ఆస్తులు మా దగ్గర ఉన్నారు. ఒకవేళ పొలిటీషియన్ గా ఉంటూనే నక్సల్స్ తో సంబంధాలు ఉండే మీ ఫాదర్ కని కూడా విమర్శ ప్రధానంగా ఉండేది. వాస్తవం. ఇప్పుడు తెలుగుదేశం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కదా. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. ఖచ్చితంగానండి, అది కొడితే కొట్టాలి కదా. ఖద్దరు బట్టలకు ఉన్న విలువ ఖచ్చితంగా జెండా మోసిన కార్యకర్తకి లేదని లేదు. అది మీ వైసీపీలోనే లేదా? వైసీపీలో లేదు. మీ సొంత కుటుంబ సభ్యులపైన మీరు చాలా ఘాటు విమర్శలు చేశారు. పొగరు ఫ్యాక్టరీలో పందికొక్కులా దోచుకున్నారు, ధర్మశ్రీని గెలిపింది. నేను ఓపెన్ గా పేరు కూడా అడుగుతున్నా, మీకు ఇబ్బంది లేదంటే. కర్నూలు ధర్మశ్రీని గెలిపించండి అని మీరు 1 year లోనే ఆయన పైన మీరు సీఎం కి కంప్లైంట్ చేశారు. ధర్మశ్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టారు? ధర్మశ్రీకి మాకు తగులు ఉండడం అనేది వాస్తవం. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనుకున్నారు, ఆ కోరిక నెరవేరింది? ఆయన ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్నాను, అది తప్పేం కాదు. 15 ఏళ్ళు మీ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తారు కదా, ఆయన ఏం చేస్తారు చూడవారంటే? కదా, ఏ ధైర్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి? నేను ఎమ్మెల్యే అవుతానని. అసలు మీకు ఇక్కడ ఈ చోడవరం నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి ప్రధానమైన సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి? గతంలో ఉన్నటువంటి ఈవో నారాయణమూర్తి అనుకుంటా, ఆయన్నైతే మాత్రం వదిలే సమస్య లేదు అసలు. రివెంజ్ ఖచ్చితంగా. మీరు అది రివెంజ్ అనుకున్నా పర్లేదు, రప్ప అనుకున్నా పర్లేదు. నేను అసలు ఎడిట్ చేయండి ఇది. మీరు చెప్పండి, పేరు కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు వెనకాల ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏవీ లేవన్నారు. ఈరోజు రాజకీయాల్లో రాణించాలంటే ఆ సమస్య విషయం కాదు. మరి రామచంద్ర నాయుడుకి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? స్విస్ బ్యాంక్ లో పెట్టానండి అమౌంట్ అంతా. అంటే అధికారులకి తిడతారు, అధికారులు కొడతారు కూడా. ఖచ్చితంగా అధికారుల మీద తిరగబడ్డ కొట్టడం అవన్నీ జరిగినాయి. ఆడవాళ్ళ చేత మాత్రం తన్నించడం వాస్తవం. ఆయన అక్కడికక్కడ విషం తాగి చనిపోవడం అనేది వాస్తవం. సంవత్సరం పాటు నేను ఇంకా చాలా అజ్ఞాతలో పోయాను. భయపడి వెళ్తారా?